హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్స్ వచ్చేసి ఈ రోజుతో మనకు ఫైనల్ ఫేజ్ ఆఫ్ టీజీఐ సెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది ఈ రోజుతో లాస్ట్ డేట్. అలాగే కొంతమందికి లాగిన్ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి గ్యాప్ సర్టిఫికేట్, ఇంకొంతమందికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, అలాగే ఇంకొంతమందికి సేమ్ కాలేజ్ వస్తుందా రాదా, ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది అనే ఇలాంటి చాలా డౌట్స్ మనం వాటికి రిప్లైస్ ఇద్దాము. అలాగే మనకు ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకోవాలో నేను ఇక్కడ ప్రీవియస్ వీడియో చేశాను, దాన్ని ఇక్కడ ఐకార్డ్స్ లో వదిలేస్తున్నా, దాన్ని చూసి పెట్టుకోండి. మీకు ఇంకేమన్నా అర్థం కాకపోయినా కూడా కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి, లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా అందరికి రిప్లై ఇస్తాను. అలాగే ఈరోజు ఒక 4 to 5 మెంబర్స్ కి నేను వెబ్ ఆప్షన్స్ కూడా సజెస్ట్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా పిన్ చేయండి, అంతేగాని తప్పులు పెట్టకండి. ఈ రోజు నైట్ తో మనకు వెబ్ ఆప్షన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. సో అందరూ తొందరగా ఈ టైం వరకే పెట్టేసుకోండి, ఎందుకంటే నైట్ సర్వర్ క్రాష్ అయింది అనుకోండి, మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోనికి రాదు. సో మీకు మళ్ళీ చేయనీకి అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టనీకి మనకు ఛాన్స్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకు అఫీషియల్ టీజీ వెబ్సైట్ లో, టీజీఐ సెట్ వెబ్సైట్ లో ఇక్కడ వరకు మనకు స్లాట్ బుకింగ్ అనేది అయిపోయింది. సో నిన్న ఎవరికైతే లాగిన్ ఐడి వచ్చిందో, అంటే కొత్తగా సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్న వారికి కూడా పాత లాగిన్ ఐడియే. ఈ రోజు నాకు కొంతమంది డౌట్స్ అడిగారు, కొత్త లాగిన్ ఐడి ఎట్లా క్రియేట్ చేసుకోవాలని. కొత్త లాగిన్ ఐడి ఉండదు, పాత లాగిన్ ఐడియే. ఎవరైతే ఫస్ట్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారో వాళ్ళకు మాత్రమే కన్వేయర్ నుండి మెసేజ్ వస్తుంది. సో వాళ్ళకు లాగిన్ ఐడి అనేది కొత్తగా వస్తుంది. సో పాత క్యాండిడేట్స్ కి మాత్రం పాత లాగిన్ ఐడి. తర్వాత లాగిన్ అయ్యి మనము పాస్వర్డ్, అందరు చాలా మంది పాస్వర్డ్ మర్చిపోయినామని అంటున్నారు. సో ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ లో సో మనకు ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఒత్తి మనం మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్త పాస్వర్డ్. దీనిలో లాగిన్ అయినాక మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకొని మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి మనకు డిస్ప్లే వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అని అక్కడ మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని, సో ప్రాసెస్ అంతా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా అంటున్నారో నైట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోకండి. మీరు నైట్ చేసుకుంటే సర్వర్ క్రాష్ అయితే మీకు ఇష్యూ అనేది వస్తుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు లాస్ట్ మినిట్ లో. సో తర్వాత మనకి ఇక్కడ కామన్ గా ఉన్న Q&A కూడా ఆన్సర్ చేద్దాము. సో చాలా మందికి లాగిన్ ఇష్యూస్ ఉన్నాయి. లాగిన్ ఇష్యూస్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఇలా ఉన్నది కదా, సో ఇక్కడ ఉన్న ట్యాబ్స్ ఉంటాయి కదా, ఇలా ట్యాబ్స్, ఈ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేయండి. ఫస్ట్ ఈ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసి మీ ప్రీవియస్ సెషన్ లో మనకు లాగిన్ అనేది కరెక్ట్, లాగౌట్ అనేది కరెక్ట్ చేయకపోతే మనకు ఇష్యూ వస్తుంది, అంటే మనకు కరెక్ట్ లాగిన్ కాదు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తే. సో ఇక్కడ మనకి ఈ బ్రౌజర్ అనేది క్లోజ్ చేయండి. సో ఇలా క్లోజ్ చేసి ఒకసారి మీరు రిఫ్రెష్ చేసి మళ్ళీ ఇలా బ్రౌజర్ ని ఓపెన్ చేసి అప్పుడు లాగిన్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు లాగిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తర్వాత కొంతమంది క్యాప్చా అంటే క్యాప్చా కరెక్ట్ అని వస్తుంది. సో క్యాప్చా కరెక్ట్ లేని వాళ్ళు ఇక్కడ చూసి కరెక్ట్ గా ఎంటర్ చేయండి. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఎంటర్ చేస్తే రాదు. తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ వాళ్ళకి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్. సో ఇవన్నీ క్లియర్ గా మెన్షన్ చేసి తర్వాత మీరు లాగిన్ అవుతే మీకు లాగిన్ ఆప్షన్స్ అనేది వస్తుంది. తర్వాత మన ఇక్కడ ఉన్న కామన్ Q&A లాగిన్ ప్రాబ్లమ్స్ అయితే అయిపోయింది. సో గ్యాప్ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలి, MRO ఆఫీస్ లో ఇస్తారు, లాయర్ నోటరీ చేయించుకోవాలి. తర్వాత జాయినింగ్ డేట్స్ అనేవి ఎవరికైనా కూడా ఫస్ట్ ఫేజ్ అయినా, సెకండ్ ఫేజ్ అయినా, స్పాట్ అడ్మిషన్ అయినా 28th అనేది లాస్ట్ డేట్, 25th అనేది మనకి ఫస్ట్ స్టార్టింగ్ డేట్ అన్నట్టు. 25th నుంచి 28 మధ్యలో జాయినింగ్ డేట్స్ అన్నట్టు. తర్వాత ఇంకొక విషయం వచ్చేసి కాలేజ్ లో ఫీజు అనేది ఉంటుంది. కాలేజ్ ఫీజు వేరు, ట్యూషన్ ఫీజు వేరు. కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు నియర్లీ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్ 10 to 20K కట్టించుకుంటారు. అడ్మిషన్ ఫీజు అని, యూనివర్సిటీ ఫీజు అని, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజు అని, యూనిఫామ్ ఫీజు అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీజు ఉంటాయి. తర్వాత ఈ ఈ ఏ కాలేజ్ వస్తుందని నేను ఇవాళ చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేసా, నేను వెబ్ ఆప్షన్స్ కూడా సజెస్ట్ చేసా. సో ఏంది అని అంటే, నేను పెట్టిన గూగుల్ షీట్ అనేది వెతకండి, ఆ వీడియోస్ లో కింద ఉంటుంది, నేను పింగ్ చేసా. సో ఆ గూగుల్ షీట్ డౌన్లోడ్ చేసుకొని మీ ర్యాంక్ తగ్గట్టు అక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ కి మీరు ప్రియారిటీస్ ఇవ్వండి. తర్వాత మీకు MCA MBA ఎలిజిబిలిటీ అనేది మీకు ROC ఫామ్ లో ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో మీరు బోత్ ఉంటే ఆ బోత్ ఏదైనా పెట్టుకోవచ్చు ఆప్షన్స్. తర్వాత ఫీజ్ రిఫండ్ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఫేజ్ లో మీరు ఒక కాలేజ్ అనేది
సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. సో సెకండ్ ఫేజ్ లో అంతకన్నా బెటర్ కాలేజ్ పెట్టుకున్నారు. సో సెకండ్ ఫేజ్ లో ఏదైనా కాలేజ్ రాకపోతే మనకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజే రియాలర్ట్ అవుతుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాం కాబట్టి. సో ఎవరికైతే సెకండ్ ఫేజ్ లో కాలేజ్ వస్తుందో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ కు ఉంటుంది. సో సపోజ్ మీరు ఫస్ట్ ఫేజ్ లో 60K కడితే సెకండ్ ఫేజ్ లో వచ్చింది 40K ఉంటే రిమైనింగ్ 20,000 మీ ఒరిజినల్ పేమెంట్ త్రూ రిఫండ్ అవుతుంది. అది ఎప్పుడు మీరు జాయినింగ్ అయినాక. సో దానికి పర్టికులర్ టైం అనేది వీళ్ళు ఏం చెప్పలేదు, కానీ మీరు కాలేజ్ లో జాయిన్ అయినాక అంటే అడ్మిషన్ యాక్సెప్ట్ చేసినాక మీకు రిఫండ్ అనేది జరుగుతుంది. ఒరిజినల్ అంటే మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అలాగే నెట్ బ్యాంకింగ్ ఎలా పేమెంట్ చేస్తే అలానే రీఫండ్ అవుతుంది. ఒకవేళ తక్కువ ఉండి మీకు సెకండ్ ఫేజ్ లో ఎక్కువ ఉన్న అమౌంట్ ఉన్న కాలేజ్ వస్తే మీరు కొంచెం ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే ఫీజు అనేది ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది సెకండ్ ఫేజ్ కు వచ్చిన కాలేజెస్ కి. తర్వాత ఇంకొంతమంది మీకు నేను చాలా సార్లు చెప్పిన ఇష్యూ ఏంది అని అంటే, ఫస్ట్ ఫేజ్ లో మీకు కాలేజ్ నచ్చితే జాయిన్ అవుదాం అనుకుంటే మీరు తప్పకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసి కాలేజ్ ని అడ్మిషన్ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకవేళ చేయలేదు అని అంటే మీకు ఆ కాలేజ్ అనేది పోతుంది. సో ఇప్పుడు చాలా మంది నాకు మెసేజ్ చేస్తుండేది, నాకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజే రావాలి కానీ నేను సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు అని చెప్తున్నారు. అలా ఎలా వస్తుంది అని అంటే, మేము అలానే చేసాం, ఫీజు కట్టలేదు, సో నాకు మళ్ళీ సెకండ్ ఫేజ్ లో అదే కాలేజ్ రావాలంటే అలా జరగదు. సెకండ్ ఫేజ్ లో అది వస్తుందా రాదా అని మనకు చెప్పలేము. ఎందుకంటే మాక్సిమం ఆఫ్ కేసెస్ లో మీరు అడ్మిషన్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది, నెక్స్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ కి. సో మళ్ళీ మీరు అది పెడితే అంటే కాలేజ్ వస్తుంది కానీ చాలా మైన్యూర్ ఛాన్సెస్, అది మీ లక్ మీద డిపెండ్ అవుతుంది. అంటే పక్కాగా వస్తుందని ఎవరు చెప్పలేము, ఎందుకంటే మనకు హౌ కౌన్సిలింగ్ వర్క్స్ అనేది ఎవరికి తెలియదు. సో మళ్ళీ ఇంకొకటి, ఈ పాస్వర్డ్ అనేది మీరు ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మళ్ళీ చేంజ్ చేసుకోండి. ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ రోజు అడిగారు అంటే అడిగితే మీరు జాయిన్ అయినాక ఇస్తా అని చెప్పండి. సో ఇదే ఫీజు రిఫండ్ గురించి నేను ఇదే చెప్పాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు వీడియో అర్థం కాదు, కామన్ డౌట్స్ అనేవి క్లారిఫై కాదు, సో మీరు మిస్టేక్ చేస్తారు. సో నైట్ వరకు ఎవరు ఎక్స్టెండ్ చేసుకోకండి. ఈ థర్డ్ ఫేజ్ అనేది ఉండదు, మనకు స్పెషల్ రౌండ్ అనేది ఉంటుంది, అంటే స్పాట్ అడ్మిషన్ రౌండ్. ఏంటిదంటే మిగిలిపోయిన సీట్స్ కి మనం స్పాట్ అడ్మిషన్ ఫీజు కట్టి, సో దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తా, 27th రోజు ఉంటుంది. సో దాని మీద నేను వీడియో చేస్తా. స్పాట్ అంటే మీకు ఈ ఫస్ట్ 2 phases లో వచ్చిన కాలేజెస్ తో మీరు సాటిస్ఫై కాకపోతే మీరు స్పాట్ అడ్మిషన్ కి వెళ్ళొచ్చు. ఏ కాలేజెస్ లో ఎంటీ ఉన్నాయో అడ్మిషన్స్ చూసుకొని డైరెక్ట్ వెళ్ళి ఫీ పేమెంట్ చేసేయచ్చు. సో మీకు ఆ కాలేజ్ లో అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది. దీన్ని స్పెషల్ ఫేజ్ అంటారు, స్పెషల్ రౌండ్ అంటారు. సో మళ్ళీ మనకు థర్డ్ ఫేజ్ ఉండదు, స్పెషల్ రౌండే. అది కూడా ఇన్స్టెంట్ గా ఒకటే రోజు ఉంటది. మీకు వేకెన్సీస్ ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయో చూసుకొని వెళ్ళి డైరెక్ట్ ఫీజు కట్టేసుకోవడం. ఇది ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్స్ అనే బేసిస్ మీద ఉంటుంది. సో ర్యాంక్ ను బట్టి లేకపోతే క్యాస్ట్ ను బట్టి, ఇన్కమ్ ను బట్టి ఇక్కడ స్పెషల్ ఫేజ్ లో స్పెషల్ రౌండ్ ప్రియారిటీ ఉండదు, ఫస్ట్ కమ్స్ ఫస్ట్ అనేది ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటి అని అంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టినాక సేవ్ అండ్ ప్రింట్ అనేది తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ వేరే కాలేజ్ వస్తే మీరు పెట్టిన ఆ లిస్ట్ చూపించి మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోనికి ఉంటుంది. మీరు సేవ్ చేసుకున్న లిస్ట్ ని సేవ్ చేయడం మర్చిపోకండి. సో ఈ సర్వర్ ఎర్రర్ అనేది మీరు మళ్ళీ ట్రై చేయకండి. అన్ని బ్రౌజర్ క్లోజ్ చేసి మీరు అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసి అప్పుడు లాగిన్ చేయడానికి ట్రై చేయండి. సో మీ ర్యాంక్ ఎక్కువ ఉండి మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ కాలేదంటే మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ అనేటివి పెట్టండి. అలా అయితేనే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నాకు నేను 4-5 కాలేజెస్ పెడతా, నాకు అందులోనే సీట్ రావాలి అని అంటే అది రాకపోవచ్చు. ఎందుకనంటే మనకు హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి కాలేజెస్ అనేటివి ఫస్ట్ వాళ్ళ కాలేజ్ కి తగ్గట్టు మనకు ర్యాంక్స్ అనేటివి సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో ప్రీవియస్ వాళ్ళకు మీ ర్యాంక్ దాంట్లో కాలేజీలో నియర్ బై లేకపోతే ఈసారి కూడా రాకపోవచ్చు. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ అనేటివి పెట్టండి. సో నేను ఇదే చాలా మందికి చెప్తున్నా, తిను ఫస్ట్ ఫేజ్ లో కాలేజ్ లో సర్టిఫికేట్ సబ్మిట్ చేసిండంట, సెకండ్ ఫేజ్ లో కాలేజ్ వస్తే మళ్ళీ ఫస్ట్ కాలేజ్ అంటే తెచ్చుకోవాలని అడుగుతున్నా. అలా ఎలా వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు ఫీజు కట్టించుకుంటారు, మీ వల్ల అడ్మిషన్ లాస్ అయిందని అంటారు. సో ఎవరు సర్టిఫికేట్స్ అనేటివి ఇవ్వకండి. సో సెకండ్ ఫేజ్ అయిపోయినాక 25th నుంచి 26th వరకే 28th వరకే వెళ్ళి ఇవ్వండి. సో ఇవన్నీ కామన్ ఇష్యూస్. సో నేను ఇవి మాక్సిమం
మీకు క్లారిటీ చేశాను అని అనుకుంటున్నా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనకు కామెంట్ సెక్షన్ లో కానీ ఇన్స్టాలో కానీ పింగ్ చేయండి. సో నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమన్నా వెబ్ ఆప్షన్స్ డౌట్స్ ఉన్నా లేకపోతే కాలేజ్ పెట్టుకోనికి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా అడగండి, నేను అందరికీ చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.